సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ మళ్లీ జోరందుకుంది. రాజకీయ నాయకులు, క్రీడాకారులు మాత్రమే కాదు, ఇప్పుడు సంగీత ప్రపంచాన్ని శాసించిన మహానుభావుల కథలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఒక మహానటి ఈ నేపథ్యంలోనే లెజెండరీ కర్ణాటక గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథను ఆధారంగా చేసుకుని ఒక భారీ బయోపిక్ ప్లాన్ అవుతుందనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆమె గాత్రం, ఆమె సాధన, ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం ఆల్ ఇన్ వన్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇప్పటికే ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే జెర్సీ లాంటి భావోద్వేగ భరితమైన సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ బయోపిక్ ని కూడా అదే స్థాయిలో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు నెమ్మదిగా ముందుకు సాగుతున్నట్టు సమాచారం. ఇక హీరోయిన్ ఎంపిక విషయానికి వస్తే మొదటి నుంచి సాయి పల్లవి పేరు బలంగా వినిపించింది. ఆమె నటనలోని న్యాచురాలిటీ, డాన్స్ తో పాటు ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఈ పాత్రకు బలంగా ఉంటుందని అనుకున్నారు. అంతేగాక ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా సంగీతంలో కూడా ట్రైనింగ్ తీసుకుంటుందన్న వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఈ కాస్టింగ్ పై మంచి హైప్ క్రియేట్ అయింది. కానీ ఇటీవల ఒక్కసారిగా ట్విస్ట్ వచ్చింది. రుక్మిణి వసంత్ పేరు ఈ ప్రాజెక్టు తో లింక్ అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం మొదలైంది. సాయి పల్లవి స్థానంలో రుక్మిణి వసంత్ను తీసుకున్నారని, పాన్ ఇండియా లెవెల్లో సినిమాను ప్లాన్ చేస్తున్నారనే టాక్ వైరల్ అయింది. దీంతో సాయి పల్లవి అభిమానులు కాస్త షాక్ కు గురయ్యారు. అయితే ఈ రూమర్లకు వెంటనే చెక్ పెట్టింది చిత్ర బృందం. సాయి పల్లవిని మార్చారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. అంటే ఈ బయోపిక్ లో లీడ్ రోల్ కోసం ఆమెని ఫైనల్ చేసినట్టు అర్థమవుతుంది. రుక్మిణి వసంత్ పేరు కేవలం గాసిప్ మాత్రమేనని తేలిపోయింది. ఇప్పటికే సాయి పల్లవి రామాయణ షూటింగ్ తో బిజీగా ఉండటంతో ఈ బయోపిక్ ప్రారంభం కాస్త ఆలస్యం అవుతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. డేట్స్ అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండటంతో షూటింగ్ షెడ్యూల్ ను రీషెడ్యూల్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఫ్యాన్స్ మాత్రం ఒకటే మాట చెబుతున్నారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రకు సాయి పల్లవి పర్ఫెక్ట్ చాయిస్ అని. మొత్తానికి ఈ బయోపిక్ పై ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. కానీ అసలు క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం ఇలాంటి వార్తలు ఇంకా వినిపించే అవకాశం కూడా లేకపోలేదు. సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ మళ్లీ జోరందుకుంది. రాజకీయ నాయకులు, క్రీడాకారులు మాత్రమే కాదు, ఇప్పుడు సంగీత ప్రపంచాన్ని శాసించిన మహానుభావుల కథలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఒక మహానటి ఈ నేపథ్యంలోనే లెజెండరీ కర్ణాటక గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథను ఆధారంగా చేసుకుని ఒక భారీ బయోపిక్ ప్లాన్ అవుతుందనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆమె గాత్రం, ఆమె సాధన, ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం ఆల్ ఇన్ వన్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇప్పటికే ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే జెర్సీ లాంటి భావోద్వేగ భరితమైన సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ బయోపిక్ ని కూడా అదే స్థాయిలో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు నెమ్మదిగా ముందుకు సాగుతున్నట్టు సమాచారం. ఇక హీరోయిన్ ఎంపిక విషయానికి వస్తే మొదటి నుంచి సాయి పల్లవి పేరు బలంగా వినిపించింది. ఆమె నటనలోని న్యాచురాలిటీ, డాన్స్ తో పాటు ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఈ పాత్రకు బలంగా ఉంటుందని అనుకున్నారు. అంతేగాక ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా సంగీతంలో కూడా ట్రైనింగ్ తీసుకుంటుందన్న వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఈ కాస్టింగ్ పై మంచి హైప్ క్రియేట్ అయింది. కానీ ఇటీవల ఒక్కసారిగా ట్విస్ట్ వచ్చింది. రుక్మిణి వసంత్ పేరు ఈ ప్రాజెక్టు తో లింక్ అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం మొదలైంది. సాయి పల్లవి స్థానంలో రుక్మిణి వసంత్ను తీసుకున్నారని, పాన్ ఇండియా లెవెల్లో సినిమాను ప్లాన్ చేస్తున్నారనే టాక్ వైరల్ అయింది. దీంతో సాయి పల్లవి అభిమానులు కాస్త షాక్ కు గురయ్యారు. అయితే ఈ రూమర్లకు వెంటనే చెక్ పెట్టింది చిత్ర బృందం. సాయి పల్లవిని మార్చారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. అంటే ఈ బయోపిక్ లో లీడ్ రోల్ కోసం ఆమెని ఫైనల్ చేసినట్టు అర్థమవుతుంది. రుక్మిణి వసంత్ పేరు కేవలం గాసిప్ మాత్రమేనని తేలిపోయింది. ఇప్పటికే సాయి పల్లవి రామాయణ షూటింగ్ తో బిజీగా ఉండటంతో ఈ బయోపిక్ ప్రారంభం కాస్త ఆలస్యం అవుతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. డేట్స్ అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండటంతో షూటింగ్ షెడ్యూల్ ను రీషెడ్యూల్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఫ్యాన్స్ మాత్రం ఒకటే మాట చెబుతున్నారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రకు సాయి పల్లవి పర్ఫెక్ట్ చాయిస్ అని. మొత్తానికి ఈ బయోపిక్ పై ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. కానీ అసలు క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం ఇలాంటి వార్తలు ఇంకా వినిపించే అవకాశం కూడా లేకపోలేదు. సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ మళ్లీ జోరందుకుంది. రాజకీయ నాయకులు, క్రీడాకారులు మాత్రమే కాదు, ఇప్పుడు సంగీత ప్రపంచాన్ని శాసించిన మహానుభావుల కథలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఒక మహానటి ఈ నేపథ్యంలోనే లెజెండరీ కర్ణాటక గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథను ఆధారంగా చేసుకుని ఒక భారీ బయోపిక్ ప్లాన్ అవుతుందనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆమె గాత్రం, ఆమె సాధన, ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం ఆల్ ఇన్ వన్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇప్పటికే ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే జెర్సీ లాంటి భావోద్వేగ భరితమైన సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ బయోపిక్ ని కూడా అదే స్థాయిలో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు నెమ్మదిగా ముందుకు సాగుతున్నట్టు సమాచారం. ఇక హీరోయిన్ ఎంపిక విషయానికి వస్తే మొదటి నుంచి సాయి పల్లవి పేరు బలంగా వినిపించింది. ఆమె నటనలోని న్యాచురాలిటీ, డాన్స్ తో పాటు ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఈ పాత్రకు బలంగా ఉంటుందని అనుకున్నారు. అంతేగాక ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా సంగీతంలో కూడా ట్రైనింగ్ తీసుకుంటుందన్న వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఈ కాస్టింగ్ పై మంచి హైప్ క్రియేట్ అయింది. కానీ ఇటీవల ఒక్కసారిగా ట్విస్ట్ వచ్చింది. రుక్మిణి వసంత్ పేరు ఈ ప్రాజెక్ట్ తో లింక్ అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం మొదలైంది. సాయి పల్లవి స్థానంలో రుక్మిణి వసంత్ను తీసుకున్నారని, పాన్ ఇండియా లెవెల్లో సినిమాను ప్లాన్ చేస్తున్నారనే టాక్ వైరల్ అయింది. దీంతో సాయి పల్లవి అభిమానులు కాస్త షాక్ కు గురయ్యారు. అయితే ఈ రూమర్లకు వెంటనే చెక్ పెట్టింది చిత్ర బృందం. సాయి పల్లవిని మార్చారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. అంటే ఈ బయోపిక్ లో లీడ్ రోల్ కోసం ఆమెని ఫైనల్ చేసినట్టు అర్థమవుతుంది. రుక్మిణి వసంత్ పేరు కేవలం గాసిప్ మాత్రమేనని తేలిపోయింది. ఇప్పటికే సాయి పల్లవి రామాయణ షూటింగ్ తో బిజీగా ఉండటంతో ఈ బయోపిక్ ప్రారంభం కాస్త ఆలస్యం అవుతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. డేట్స్ అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండటంతో షూటింగ్ షెడ్యూల్ ను రీషెడ్యూల్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఫ్యాన్స్ మాత్రం ఒకటే మాట చెబుతున్నారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రకు సాయి పల్లవి పర్ఫెక్ట్ చాయిస్ అని. మొత్తానికి ఈ బయోపిక్ పై ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. కానీ అసలు క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం ఇలాంటి వార్తలు ఇంకా వినిపించే అవకాశం కూడా లేకపోలేదు.